అధికారంలో ఉంది కూటమి సర్కారా వైసీపీనా? పవన్ కళ్యాణ్ సినిమాలపై కుట్ర చేస్తుంది ఎవరు? అసలు ఎందుకు థియేటర్లు బంద్ చేస్తున్నారు? పవన్ సినిమా రిలీజ్ అనగానే హడలిపోతుంది ఎవరు? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ప్రధానమైన చర్చ ఇదే. జూన్లో పవన్ సినిమా హరిహర వీరమల్లు విడుదలవుతున్న సమయంలో అకస్మాత్తుగా థియేటర్లు బంద్ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో తెలుగు సినీ రంగాన్ని ప్రభావితం చేసే స్థితిలో ఉన్న నలుగురు పెద్దల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 1 నుండి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. కూటమి ప్రభుత్వంలో టాలీవుడ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే విషయంలో పవన్ చొరవ తీసుకుంటున్నారు. అయితే చివరకు ఆయనకే ఇప్పుడు షాక్ ఇచ్చేలా టాలీవుడ్ అడుగులు వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలని నలుగురు పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. దీనిపై విచారణ జరపాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. మరోవైపు సినిమా హాళ్లు బంద్ చేస్తే ఏ సినిమాలు ప్రభావితమవుతాయి, రెవెన్యూ నష్టం ఎంత ఉంటుంది అన్న విషయంపై అధికారులు వివరాలను సేకరిస్తారని జనసేన పార్టీ ట్వీట్ చేసింది. గత వైసీపీ సర్కార్ టాలీవుడ్ కు చుక్కలు చూపించిన సంగతి అందరికీ తెలిసిందే. భారతదేశంలోనే అగ్రనటుడు చిరంజీవిని పిలిపించుకొని మరీ అవమానించిన సంగతి మరువలేం. కానీ కూటమి ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటే ఆయన ఆధిపత్యం పెరిగిపోతుందని, పవన్ జోక్యాన్ని తగ్గించేలా తెర వెనుక కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 4 ఏళ్లు కష్టపడి చిత్రీకరించిన హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేస్తుంటే ఆ ప్రయత్నాలను అడ్డుకుంటూ నిర్మాత ఏఎం రత్నంను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ కుట్ర కుతంత్రాలు ఏపీ ప్రభుత్వ సంకల్పానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అవమానించడమే అవుతుందని అంటున్నారు. ఇండస్ట్రీపై ఆధారపడే కార్మికుల జీవితాలను సమస్యలలోకి నెట్టడమే అవుతుందని కొందరు నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు. పర్సంటేజ్ విధానంలో ఎగ్జిబిటర్లకు అద్దె, కమిషన్ చెల్లింపులపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. పర్సంటేజ్ పద్ధతిలో చెల్లింపులు జరగకపోతే జూన్ 1వ తేదీ నుండి సింగిల్ థియేటర్స్ ను మూసివేస్తామని కొందరు డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించారు. మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ తో సంబంధం లేకుండా ఓ నలుగురు మాత్రమే మొండిగా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పవన్ సినిమాను అడ్డుకోవడమే ప్రధాన వ్యూహంగా అనుమానిస్తున్నారు. వీరి నిర్ణయం వల్ల పవన్ సినిమాతో పాటు జూన్లో విడుదలకు సిద్ధమవుతున్న థగ్ లైఫ్, కుబేరా, కన్నప్ప వంటి సినిమాలు కూడా ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దీనిపై ఆయా సినిమా నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ అంటే కేవలం ఏ ఒక్కరి సొత్తో కాదు. ఒక్కో సినిమాకు వేలాది మంది పనిచేస్తారు. అందరినీ పోషించే నిర్మాత బాగుంటేనే మరిన్ని సినిమాలు వచ్చి మరికొంతమందికి ఉపాధి దొరుకుతుంది. జగన్ హయాంలో పవన్ సినిమా రిలీజ్ అంటే చాలు ప్రత్యేక జీవోలు తెచ్చి మరీ టికెట్టు రేట్లు తగ్గించి దెబ్బతీయాలని చూశారు. పవన్ సినిమాలపై ఉక్కు పాదం మోపారు. అయితే ఇప్పుడు జగన్ అధికారంలో లేకపోయినా పవన్ సినిమాలను దెబ్బతీసేలా తెర వెనుక పావులు కదుపుతున్నారని ఇండస్ట్రీలోని కొందరు పెద్దలతో కుమ్మక్కయ్యి పవన్ సినిమాలను టార్గెట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. థియేటర్లు ఇప్పుడు ఎగ్జిబిటర్ల చేతిలో లేవు అనేది బహిరంగ రహస్యం. చాలా మంది ఒప్పందాలలో ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలోని నలుగురు ప్రముఖుల చేతుల్లో వందలాది థియేటర్లున్నాయి. ఎవరి గుప్పెట్లో పడకుండా సొంతంగా థియేటర్స్ నడిపించుకునేవారు అతి తక్కువ మంది ఉన్నారు. వారికి సినిమాలు దొరకడం కష్టంగా మారడంతో చాలా మంది తమ థియేటర్స్ ను మాల్స్ గానో లేకపోతే ఫంక్షన్ హాల్స్ గానో మార్చుకుంటున్నారు. థియేటర్లపై ఇప్పుడు నలుగురికి గుత్తాధిపత్యం ఉంది. వారే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా. అయినా థియేటర్స్ కు రెంటల్స్, షేర్స్ అంటూ పాత విధానాన్ని కొత్తగా తెరపైకి తెచ్చి థియేటర్లు క్లోజ్ చేస్తామంటున్నారు. టాలీవుడ్ సినిమా వ్యాపారం పూర్తిగా కొంతమంది గుప్పెట్లోకే వెళ్లిపోయింది. కొత్తగా వచ్చేవారిని పీల్చి పిప్పి చేసి మరెవరూ అటువైపు రాకుండా చేస్తున్నారు. తాము మాత్రమే సినిమాలు తీస్తామన్నట్లుగా ఉన్నారు. పాతవారు కూడా సినిమాలు తీయలేకపోతున్నారు. ఇలాంటి మాఫియా మధ్య ఇప్పుడు టాలీవుడ్ కూరుకుపోయింది. థియేటర్లు ఆపివేయడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకున్న ఆ నలుగురు తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకుంటున్నామన్న సంగతిని మర్చిపోతున్నారు. ఇప్పుడు థియేటర్లు మూసేస్తే ఇక ప్రజలు థియేటర్స్లు తెరిచినా రాకపోవచ్చు.
ఓటీటీలకు ఇప్పటికే అలవాటు పడిపోయారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే టెక్నాలజీ కూడా వచ్చేసింది. పవన్ పై కోపంతోనో లేదంటే పవన్ నిర్మాతలకు నష్టం చేయాలనో థియేటర్స్ మూసే కుట్ర చేస్తే మొత్తం ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది. తాము కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్లుగా అవుతుంది. ఇక థియేటర్ల బంద్ విషయంలో అనేక మంది అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాత నట్టి కుమార్ దీనిపై మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. వీరమల్లు సినిమాను వైసీపీకి చెందిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్ కలిసి టార్గెట్ చేశారంటూ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ సినిమాలను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లేని పక్షంలో ఇప్పటికిప్పుడు థియేటర్స్ ను బంద్ చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని, ప్రతిసారి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడే కావాలని చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు సురేష్ బాబు, అల్లు అరవింద్ ముగ్గురు కలిసి ఈస్ట్ గోదావరి నుండే హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునే కుట్రకు తెరలేపారని నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీలోనే ఉన్నా కూడా తెర వెనుక పవన్ విషయంలో చేయాల్సిందంతా చేస్తూనే ఉంటారని కూడా నట్టి కుమార్ ఆరోపించారు. ఈ విషయం తనకు మాత్రమే కాదని ఇండస్ట్రీలో ఉన్నవారికి అలాగే అటు పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు అని నట్టి కుమార్ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక థియేటర్స్ బంద్ విషయానికి సంబంధించి పవన్ పేషీ నుండి వచ్చిన నోట్ అందరినీ కూడా ఆలోచింపచేస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని, టాలీవుడ్ కు పరిశ్రమ హోదా కల్పించి సినిమాలకి పన్నుల్లో రాయితీలు ఇవ్వడంతో పాటు సాంకేతిక నిపుణులకు మర్యాదలు కాపాడేలా వ్యవహరిస్తున్నామని, కానీ సినీ ప్రముఖులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కనీస కృతజ్ఞత చూపించడం లేదన్న అసంతృప్తిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆఫీసు నుండి ఓ అధికారిక ప్రెస్ నోటు విడుదలైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క తెలుగు సినీ సంఘం కానీ, పెద్ద నిర్మాత గాని ముఖ్యమంత్రి చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధి గురించి చర్చించలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సినిమాలు విడుదలయ్యేటప్పుడు మాత్రమే టికెట్ ధరల కోసం ప్రభుత్వాన్ని సంప్రదించడం తప్ప పరిశ్రమ అభివృద్ధిపై ఎవరూ సంఘటితంగా ముందుకు రావడం లేదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలు, టెక్నీషియన్స్ ను గత ప్రభుత్వం ఎలా అవమానించిందో, సినిమాల విడుదలను అడ్డుకోవడంలో ఎలా ఆంక్షలు పెట్టిందో అందరికీ గుర్తుండాలని పవన్ స్పష్టం చేశారు. తహసీల్దార్ను థియేటర్ల వద్దకి పంపించి నిర్మాతలను ఎంత ఇబ్బందులు పెట్టారో మరవకూడదన్నారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు, పవన్ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం వ్యక్తిగత పక్షపాతం లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ఏది ఏమైనా హరిహర వీరమల్లు రిలీజ్ సమయంలో థియేటర్స్ బంద్ అంశం మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది.